100 హామీలో ఒక్కటన్నా నెరవేరిందని అడుగుతున్నా. ఏమని చెప్పిల్లండి? నారాయణపేటలో బీజేపీ ప్రభుత్వం హ్యాండ్లూమ్ పార్క్ మంజూరు చేస్తా. ఎవరన్నారండి? హోమ్ మినిస్టర్ ఏదైతే అమిత్ షా అన్నాడు. అదేవిధంగా ఆదిలాబాద్లో సిమెంట్ ప్లాంట్ నిర్మిస్తాం, హోం మంత్రి అమిత్ షా. తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మిస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తాం, ఏదైతే కేంద్ర మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ గారు. అదేవిధంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బీజేపీ నాయకులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పి. అదేవిధంగా ఏదైతే చాలా ఉన్నాయి ఇట్లా అంశాలు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ సెంటర్ ఫర్ ట్రెడిషన్ మెడిసిన్ ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు చేస్తాం, కిషన్ రెడ్డి ట్విట్టర్లో హామీ. అదేవిధంగా తెలంగాణ వరద సాయం అందిస్తాం, కేంద్రం ఇప్పటికే దీనికి అంగీకరించింది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరి ఒక్క రూపాయి రాలేదు. అదేవిధంగా ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM ఏర్పాటు చేయడం నా కలలాగానే మిగిలిపోయింది నరేంద్ర మోడీ. అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ మెట్రోకు మోడీ హామీ 16,000 కోట్లు మంజూరు చేస్తాడు, ఒక్క రూపాయి. అదేవిధంగా వెనుకబడ్డ సిద్దిపేట జిల్లాలకు ప్రభుత్వం తరఫున మోడీ మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తాడు. ఏడవేనాడు మోడీ. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఇండ్లు కట్టిస్తాం. ఎవరు చెప్పిళ్ళు? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మరి ఆ గుండులాగానే మొత్తం ఖాళీనే ఉన్నది, ఒక్కటి కూడా ఇక్కడ కూడా లేదు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని, హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఎలక్షన్ వచ్చినప్పుడు 1000 కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నారండి. ఏడబోయిందండి? ఎవరు చెప్పిల్లు ఇది? ఏది? కోట రామారావు. అదేవిధంగా కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఎలక్షన్ వచ్చినప్పుడు రక్షణ శాఖ నుంచి 700 కోట్ల నిధులు ఏదైతే కేటాయిస్తామని చెప్పి ఈ విధంగా రాష్ట్ర ప్రజలను బఫూన్లు చేసుకుంటా నిన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ తెలంగాణకి ఇది చేసినాం అది చేసినాం, ఇగో 100 ఉన్నాయి. ఇది మీకు అవసరమైతే బీజేపీ ఆఫీస్కి పంపిస్తా, అదే విధంగా కేంద్ర మంత్రులు ఎవరున్న వాళ్ళకి పంపిస్తా. మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు తీరుస్తారు? అంటే ఎన్నికలు వచ్చినప్పుడే తెలంగాణ గుర్తొస్తుందా దుర్మార్గులారా? అదే విధంగా తెలంగాణ ఏర్పాటును కూడా పార్లమెంట్లో అవమానిస్తారు. ఈ విధమైన చేసుకుంటారు. అప్పుల విషయం మాట్లాడుతూ ఒక్క నిమిషం అండి, చిన్న విషయం. ఎందుకంటే నేను లెక్కలతో సహా వచ్చిన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా అప్పుల పాలు చేసిళ్ళు అంటే ఎవరు అప్పుల పాలు చేసిళ్ళు? ఏదైతే వాళ్ళ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏదైతే మేము 9.5లో 3,09,563 కోట్లు ఏదైతే అప్పు చేసింది తెలంగాణ గవర్నమెంట్, ఆస్తులు కూడా 4 లక్షల కోట్లు పెరిగినాయని క్లియర్గా చెప్పిండు. అయితే అసలు వాస్తవాలు ఏంటంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని కూడా అడుగుతున్నా. ఏదైతే 67 ఏళ్లలో 55 లక్షల కోట్లు ఏదైతే అందరు 14 ప్రధానమంత్రి చేస్తే ఈ యొక్క మోడీ గారే దాదాపు 1000 ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే 100 లక్షల కోట్లు దాటిండండి. ఇంకోటి ఎందుకంటే ప్రతి సెకండ్కు 3.4 లక్షలు ఏదైతే అప్పు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా నిమిషానికి 2.7 కోట్లు, అదేవిధంగా గంటకు 124.7 కోట్లు, రోజుకు 2,993 కోట్లు, అదేవిధంగా నెలకు 89,814 కోట్లు, సంవత్సరానికి 10.7 లక్షల కోట్లు. 9 ఏళ్ల పాలనలో 100 లక్షలు దాటుతాయండి. ఈ విధంగా మొత్తం దేశాన్ని అప్పుల కుప్పగా చేసి తాపకోసారి రాష్ట్రం అప్పుల పాలైందంటే వాస్తవంగా మేము 9.5 ఏళ్లలో 3.5 కూడా కాదు, 3.5 తక్కువే 3.5 లక్షలు మేము తీసుకొస్తే దాదాపు 22 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 2,60,000 చిల్లర అప్పు చేసింది. వాస్తవాలు ఏంటంటే క్లియర్ గా ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మేము వాస్తవంగా చేసిన దానికి కూడా చెప్తా, ఎందుకంటే క్లియర్గా, ఎందుకంటే నాకు కొంచెం సమయం ఇవ్వాలి. ఎందుకంటే వాస్తవాలు ఏంటంటే మేము చేసిన దానికి కూడా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఏం చేసినాం, ఏ విధంగా చేసినాం, అసలు ఏ విధంగా ఖర్చు పెట్టినాం అన్నది కూడా వాస్తవంగా ఫ్రీ కరెంట్కే మ్యాక్సిమం ఏది చేసినాం. అదేవిధంగా మిషన్ భగీరథకు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు, అదేవిధంగా కాళేశ్వరానికి, ఈ విధంగా తెలంగాణ అభివృద్ధి దిశలో పరిగెత్తించడానికి అప్పులు చేసినాం అంతే తప్ప కానీ మేము మంత్రుల జేబులు నింపుకోవడానికి కానీ ఏదైతే కమిషన్లు దుకాణం చేసుకోవడానికి కానీ ఆ సచివాలయం ఏం చేసిల్లండి? ఈరోజు కమిషన్లు దుకాణం చేసిళ్ళు. ఆఖరికి ఆర్థిక శాఖ మంత్రి భార్యనే దుకాణం ఓపెన్ చేసుకుని 10%, 20% తింటున్నది. అదేవిధంగా వీళ్ళకి మంత్రి పొంగులేట్నే డైరెక్ట్ ఏమని పిలుస్తున్నాడు? 30% కాడ వస్తున్నాడని వాళ్ళ ఎమ్మెల్యే పిలుస్తున్నాడు. ఈ విధంగా రాక్షస పాలన తీసుకొచ్చి మంచి కంప్లీట్ గా వాస్తవాలు జనాలకి ఏం చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఈ విధంగా పరిపాలన నడుస్తున్నది. ఓకే రామూర్తి గారు, ఇప్పుడు మీ పోరాటం బీజేపీతోనా లేకుంటే కాంగ్రెస్? ఇద్దరి మీద మా పోరాటం, ఇద్దరు శత్రులే. వాస్తవం చెప్పాలంటే నేను ఓపెన్ చెప్తున్నా, ట్రయాంగిల్